ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనం నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉంది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు మనల్ని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. దేవుడు మన కోసం నరులను చేసి ఉన్నాడు. నరుల్ని చిన్న చూపు చూడకుండా దేవునితో సమానంగా తన స్వరూపమందు నరులమైన మనలను తన పోలిక చొప్పున మరి సృజించుకుని మనకు కావాల్సిన యావత్తుని భూమి మీద దేవుడు ఉంచి ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం ఏ విధంగా ఉన్నామంటే, దేవునికి ఇష్టమైన కార్యాలు కొన్ని కూడా, ఇష్టమైన జీవితాన్ని కొంచెం కూడా జీవించలేనటువంటి స్థితిలో మన ప్రతి ఒక్క నరులమైన మనందరము ఉన్నాము. ఇది ఎంతవరకు మరి దేవునికి మనం చేస్తున్న దాంట్లో ఎంతవరకు ఇది అసలు మరి దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి దేవుని చేత సృజింపబడిన నరులమైన మనందరము కూడా ఎప్పటికైనా మన యొక్క జీవితాన్ని దేవునికి అర్పించి, దేవుడు మనకు చేసిన ప్రతి దాన్ని కూడా దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ మన జీవితాన్ని ఎప్పటికైనా దేవుని వైపు త్రిప్పుకొని, దేవుడు మనకు చేసిన యావత్తుని గుర్తు చేసుకొని దేవుణ్ణి నిరంతరం స్తుతించుకుని ఆరాధించుకునే బిడ్డలుగా ఉండేలాగా దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.